తలంపులు మీ దృష్టికి మరలా తీసుకుని రాదలిచి అదే వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు ఏమి ఆశిస్తున్నాడో, ఏం కోరుతున్నాడో ఆ విషయాలని లేఖనంలో దేవుని సేవకుల ద్వారా రాయించి ఉంచటం. ఈరోజు మన అంశం ఏంటంటే సజీవ యాగము దేవునికి ప్రీతికరమైన అర్పణ అయితే ప్రీతికరమైన అర్పణకు గల ఆటంకాలు ఏంటో ఆలోచించేద్దాం. ఒక ఆత్మీయుడు తనను తాను సజీవ యాగముగా అలాగే ప్రీతికరమైన అర్పణగా దేవునికి చేసుకునే క్రమంలో దేవునికి అంకిత భావంతో భక్తి జీవితాన్ని చేస్తూ ఉండగా ఆత్మీయుడికి ఎదురవుతున్న ఆటంకాల గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ఆటంకాలు ఆత్మీయుడిని దేవుని నుంచి దూరం చేస్తున్నాయో ఆలోచించేద్దాం. భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించటం కోసమే దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని గతంలో కూడా మనం ఆలోచన చేశాం. పౌలు కూడా ఆ విషయాన్ని ఇలా చెప్తూ రోమాపత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాల్లో, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అని అంటూ ఇశ్రాయేలీల విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. గత కాలంలో అవిధేయులై ఉండి ఇప్పుడు విధేయులై కనికరించబడ్డాము మనం అంటున్నాడు సంఘంతో. గతకాలం మనమంతా ఎవరమంట? దేవుని దగ్గర అవిధేయులం, దేవుని మాట వినలేదు, దేవునికి విరోధంగా ఉన్నాం. అసలు ఆయన దేవుడనే తెలియదు మనకు. కొందరికి అయితే ఆయనే దేవుడు అన్న విషయం ఆయన నమ్మే వరకు మనకు తెలియదు కదా. ఏదోలే ఎవరో దేవుడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే అమెరికా దేవుడో, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడో, లేకపోతే కులానికి సంబంధించిన దేవుడో అని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనం తెలిసి తెలియక కూడా ఆయనకి మనం దూరంగానే ఉన్నాం. అప్పుడు మనం ఎవరమంటుంది వాక్యము? అవిధేయులం. ఇప్పుడు కనికరించబడ్డాం. ఆ అవిధేయత, మూర్ఖత, బుద్ధిహీనత నుంచి మనం బయటికి రావటానికి దేవుడు మనల్ని కనికరించాడంట. ఆయన మనల్ని కనికరించినందువల్ల ఆయన సన్నిధిలోకి చేర్చబడ్డాం. మనిషి దేవుని కనికరానికి రుణపడ్డాడు. పౌలు ఈ పుస్తకంలో చెప్పాలనుకున్నది ఏంటంటే, అందుకనే దేవుని బోధకులు, బైబిల్ పండితులు రోమాపత్రికకు ఓ పేరు పెట్టారు. వాళ్ళు రోమాపత్రికకు పెట్టిన పేరు ఏంటంటే దేవుని నీతి అని. రోమాపత్రికలో ఏం కనపడుతుందంట? దేవుని నీతి కనబడుతుంది. దేవుడు ఎంత నీతిమంతుడో, ఆయన మనుషుల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏం చేశాడో ఈ విషయాలన్నీ రోమాపత్రికలో పొందుపరచబడ్డాయి. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే 6వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి చూద్దాం. అక్కడ ఇలా ఉంది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏమైంది? నిత్య జీవమైంది అని అన్నాడు. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవంగా మార్చబడింది. ఇప్పుడు మనం అర్పణ చేయబడటానికి దేవుడు మిమ్మల్ని అర్పించుకోండి అని అంటాం లేదు. మనం అర్పణగా మారిపోవటానికి కాదు, బలి అవటానికి కాదు. ఆయన మన కోసం బలి అయ్యాడు కాబట్టి, దానికి కృతజ్ఞతతో రుణపడి ఉన్నాము కాబట్టి మిమ్మల్ని మీరే ఆయనకు అర్పించుకోండి అంటున్నాడు. ఆయనకు మనం రుణమై ఉన్నాము కాబట్టి నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. పౌలు చేసిన విజ్ఞప్తి, దేవుని కనికరాన్ని బట్టి పౌలు చేసిన విజ్ఞప్తి. రెండవ విషయం ఏంటంటే, దేవునికి ప్రీతికరమైన అర్పణ ఎలా ఉంటుంది. మూడవది, నువ్వు ప్రీతికరమైన అర్పణగా మారుతుంటే నిన్ను అడ్డుకునేది ఏంటి.
ఈ 3 ఆలోచన చేసి మనం ప్రార్థన చేసుకోవటానికి ముందుకెళ్దాం. మొదటిది ఏమన్నాను? దేవుని కనికరం ఆధారంగా చేసిన విజ్ఞప్తి. ఏమంటున్నాడు? ఏం విజ్ఞప్తి చేశాడు ఈయన? కాబట్టి సహోదరులా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి లేకపోతే కనికరాన్ని బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఖండిస్తున్నాను, మిమ్మల్ని గద్దిస్తున్నాను, లేకపోతే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనడం లేదు. బ్రతిమాలుతున్నా. దేనితో బ్రతిమాలుతున్నాడు? దేవుని కనికరము లేకపోతే దేవుని వాత్సల్యంతో. మామూలు వాత్సల్యం, మానవుడి మీద చూపించే వాత్సల్యంతో కాదు నేను మిమ్మల్ని బ్రతిమాలేది. దేవుడు మనిషి మీద ఎలాంటి వాత్సల్యాన్ని చూపించాడో ఆ వాత్సల్యంతో నేను మిమ్మలను బ్రతిమాలుతున్నాను అని అన్నాడు. మనిషి తాను ఎంతగా దేవుని కోసం జీవించాలో పౌలు రోమా సంఘానికి బోధించాడు. అది దేవుని మహాకృప. దేవుని ప్రేమకు విశ్వాసి స్పందించే స్పందనే పరిశుద్ధ సమర్పణకు పిలుపు. స్పందించకపోతే ఏం చేయలేడు ఈ విశ్వాసి? తనను తాను దేవునికి అర్పణగా చేసుకోలేడు. స్పందిస్తే ఏం చేస్తాడని పౌలు భావన? ఖచ్చితంగా దేవునికి అర్పించుకుంటాడు. అందుకని కాబట్టితో మొదలైంది. మనం కాబట్టి గురించి కూడా ఆలోచన చేశాం కదా గతంలో. ఎందుకు కాబట్టి అన్నాడు? వీలైతే నేను రేపు ఆరాధన వర్తమానంలో కూడా ఈ కాబట్టి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడి మనం ఆరాధన చేసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక కాబట్టి అండంలో గల ఉద్దేశం ఆయన చెప్పకనే చెప్పాడు. దేవుడు కనికర సంపన్నుడు. ఎఫెసీయులతో ఈ మాట ఇలా చెప్పాడు దైవజనుడు. 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడ్డారు అని చెప్పాడు. ఏంటది? తన మహాప్రేమ చేత. ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ మహాప్రేమ అని అన్నాడు. దానికి హద్దు లేదు అని చెప్పడానికి ఆయన వాడిన భాష మహాప్రేమ అని చెప్పాడు. అంతటి ప్రేమతో దేవుడు మన పట్ల దయా, కనికరము, వాత్సల్యము కలిగి ఉన్నాడు. ఇక్కడ పౌలు మీరు కనుక అర్పించుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు కనుక అర్పించుకోండి అని అనడం లేదు. పరలోకం ఉంది అర్పించుకోండి అని ఆశ పెట్టడం లేదు. అటు భయపెట్టడము లేదు, ఆశ పెట్టడము లేదు. మీరు బాకీ ఉన్నారు కాబట్టి అర్పించుకోండి అని కూడా చెప్పట్లేదు దైవజనుడు. ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే, ఆయన ప్రేమకు ప్రతిగా స్పందించండి. స్పందిస్తే ఒకటే చేయగలుగుతాడు మనిషి, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అని అంటాడు. భక్తి జీవితం యొక్క పరమార్థం ఏంటంటే మిత్రులారా, నేను నా వాడను కాను, నేను క్రీస్తు వాడునని చెప్పుకోగలగటం. జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలగటం. నేను చచ్చిపోయాను, బ్రతికేది దేవుని కుమారుని అందరి విశ్వాసం మూలముగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలగటం. నేను నాకు చెందినవాడను కాను, ఆయన నన్ను కొన్నాడు కాబట్టి నేను దేవునికి చెందినవాడును. పాపానికి రావలసిన శిక్ష ఎంత భయంకరమో, ఎంత గంభీరమో, ఆ శిక్ష అంత ఉచితంగా ఆయనే భరించాడు. మనం ఏమిస్తామని ఆశపడి ఒకవేళ ఆయన ఆ ప్రక్రియ చేసి ఉండొచ్చు. వీడి దగ్గర ఏదో ఉండే ఉంటుంది బంగారం లోపల, అది తెచ్చి నాకు ఇస్తాడు ఏదో ఒక రోజు అని కనుక మన కోసం అర్పించుకున్నాడా? లేదా ఈ భూమి మీద గొప్ప పని ఏదైనా ఎవడ మొయ్యలేనంతటి బరువు వీడి భూమి మీద మోస్తాడు నా కోసం అని కనుక మన కోసం ప్రాణం పెట్టాడా? అలాంటివి ఏం జరగలేదు. ఆయన ప్రేమతోనే, ఎలాంటి ప్రేమ అన్నాడు? మహాప్రేమ అని చెప్పాడు దేవుడు. ఆ మహాప్రేమతో, మహావాత్సల్యముతో, దయతో ఆయన మన పక్షాన సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు అని చెప్పాడు. తీతుకు రాస్తూ పౌలు ఇలా చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయట ద్వారాను
మనలను రక్షించును. తన కనికరము చొప్పుననే. ఎలాగంట? మన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన మన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే మనకి రక్షణ ఇచ్చాడు. కొత్త స్వభావం కూడా దేంతో ఇచ్చాడంట? తన కనికరము చొప్పుననే ఇచ్చాడు తప్ప మనలను బట్టి కాదు అన్నాడు దైవజనుడు. ఆయన తన కనికరాన్ని మన మీద చూపించినందువలన మన కోసం ప్రాణం పెట్టి, ఎవరైనా కనికరం చూపినప్పుడు డబ్బులు ఇస్తారు, అన్నం పెడతారు, అవసరాలు తీరుస్తాడు, లేకపోతే ఇంకేమైనా వస్తువులు ఇస్తారు. కానీ మన ప్రభువు మన కోసం ఏమిచ్చాడు? కనికరం చూపి ప్రాణాన్నే ఇచ్చేశాడు. దేవుని ప్రేమ ఒక ప్రత్యేకమైన రీతిలో చెప్పబడుతుంది దేవుని వాక్యంలో. దాన్ని అగాపే అనే పదాన్ని వాడతారు. దాని అర్థం ఏంటంటే బదులు ఆశించకుండా త్యాగమైపోవటాన్ని చెప్తాడనమాట. అగాపే అనే పదానికి అర్థం బదులు ఆశించకుండా. ఈ దినాన్న ఒకరితో ఒకరు ప్రేమ కాదు, స్నేహం కలిగి ఉండాలన్నా కూడా మనకేమైనా ఉపయోగపడతాడు అని ఏదో రకంగా అతని నుంచి వారి నుంచి ఏదైనా మనకు సంతోషాన్ని కలిగించేదో, ఆనందాన్ని కలిగించేదో, ఏ కారణాన్ని బట్టి స్నేహమైనా, బంధుత్వాలైనా, ప్రేమలైనా, బంధాలైనా, ఏవైనా కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అలా చేశాడు? తన కనికరాన్ని బట్టి, ఆయనలో ఉండిన కనికరాన్ని బట్టి, ఆయన మనిషి మీద కనికరం చూపుతున్న కారణాన్ని బట్టి, ఆయనలో కనికరం ఉండిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేశాడు అనంటే మన కోసం తనను తానే అర్పించుకోవటం జరిగింది అని చెప్పాడు. ఆయన ఎంతటి ప్రేమ గలవాడు అంటే, పాపులారా మిమ్మల్ని నాశనం చేయటానికే వచ్చాను ఈ భూమి మీదకని ఆయన చెప్పలేదు. ఎవరి కోసం వచ్చానన్నా? నేను పాపులను రక్షించుటకే వచ్చాను అని చెప్పాడు. రోగులకు వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం గల వారికి అవసరం లేదు. అలాగే నేను ఎవరిని పిలవవచ్చి తిని? పాపులనే పిలవవచ్చి తిని అని చెప్పాడు. ఆయనే చెప్పుకున్నాడు మార్కు 10:45లో, నశించిన వారిని రక్షించటానికి, విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాను అని అన్నాడు. లోక 19:10లో నశించిన దానిని అనే పదం అక్కడ వాడతాడు. తిమోతి మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చాడు అనే మాట మనం చదువుతాం. కనుక ఇవన్నీ ఏంటి అని అంటే పాపి కోసం ఆయన ప్రేమ పాపుల పట్ల ఎంత పారదర్శకంగా కనబడుతుందో చూడొచ్చు మనం. పాపుల పట్ల ఆయన ప్రేమ ఎందుకని? పాపుల పట్ల ప్రేమ అంటే వారు నశించటం ఇష్టం లేక. ఎహెజ్కేలు గ్రంథంలో అన్నాడుగా 33:11, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకేమాత్రము ఇష్టం లేదు. దుర్మార్గుడు నశించటం నీకు ఇష్టం లేదు. వాడు దుర్మార్గుడే కదా ప్రభువా, వాడు దుర్మార్గుడని ఆల్రెడీ నీకు తెలిసిందిగా, వాడు దుర్మార్గుడని నువ్వు ఐడెంటిఫై చేసావుగా, మేము కూడా చేసాం, నువ్వు చేసావు. మేమేమనుకుంటున్నాం? ఆ దుర్మార్గుడు నాశనమైపోవాలనుకుంటున్నాం. కానీ మరి నువ్వేమనుకుంటున్నావు? నశించుట నాకు ఏమాత్రం ఇష్టం. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మారి బయటకు వచ్చి అతడు మార్పు చెందితే నాకు సంతోషం, నాకు అదే ఇష్టం అని నేను చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే, న్యాయం, కనికరం పరస్పర విరుద్ధమైనవి. న్యాయము, కనికరాలు పరస్పరం ఎలాంటివి? విరుద్ధమైనవి. న్యాయం ఎలాంటిది అని అంటే, న్యాయం ఏం చేస్తుందంటే, తప్పు చేశాడా? చేశాడండి. రుజువు ఉందా? ఉందండి. సాక్షులు ఉన్నారా? ఉన్నారండి. మరి అప్పుడు ఏం చేయాలి? న్యాయం ప్రకారంగా ఈ వ్యక్తిని మరణశిక్ష లేత రాళ్లతో కొట్టి చంపండి, సిలువ వేసి చంపండి. కనికరం ఏం చేస్తుంది? తీర్పు అమలు చేయండి, కానీ వాడేమైనా కట్టవలసి వస్తే నేనే కడతా. జడ్జి స్థానంలో ఉన్నవాడే 2 ముఖాలతో మాట్లాడుతున్నాడు. లేదు చావవలసి ఉందా? నేనే చచ్చిపోతా వాడి స్థానంలో. అంటే 2 పరస్పరంగా ఎలా ఉన్నాయి? విరుద్ధం. న్యాయం ఏం చెప్తుంది? న్యాయం ప్రకారంగా వాడు ఏమైపోవాలి? చావాల్సిందే. వాడి బ్రతకడానికి హక్కే లేదు ఈ భూమి మీద. అందుకనే సిలువ దగ్గర నీతి న్యాయములు ఒకదానితో ఒకటి ఏమయ్యాయి అన్నాడు?
ముద్దు పెట్టుకున్నాయి. కీర్తన గ్రంథంలో చదువుతాం. నీతి న్యాయములు ఒకదానితో ఒకటి ఏమైపోయాయి? ముద్దు పెట్టుకున్నాయి. కృపా సత్యములు భూమిలో నుంచి మొలుచును అని అన్నాడు. కృప వేరే, మళ్ళీ సత్యం వేరే. సత్య ప్రకారంగా ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని శిక్ష విధించాలి. కృపతో ఏం చేయాలి? రక్షించాలి. యేసు సిలువలో రెండు బయలుపరచబడ్డాయి. యేసు స్వామి సిలువలో రెండు ఎలా ఒకేసారి అనంటే, శిక్ష అమలైంది, కానీ ఎవరి మీద అమలైంది? పరలోకం నుంచి దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని శిక్ష, సర్వమానవాళి శిక్ష అమలైంది పరలోకంలోంచి. కానీ ఎవరి మీద అమలైంది అంటున్నా? యేసుక్రీస్తు ప్రభు వారి మీద అమలైంది. అసలు నేరస్తుడు ఏమైపోయాడు? యేసు సిలువ చాటును దాక్కున్నాడు. యేసు సిలువ చాటును దాక్కొని ఆ సిలువ రక్తములో ప్రక్షాళనం చేయబడ్డాడు. అతడి పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఆ ప్రేమను గుర్తించు అంటున్నాడు పౌలు. రోమపత్రిక అంతా అదే. ఆ ప్రేమను అర్థం చేసుకో. 11 అధ్యాయాల సారాంశం అదే. ఆ ప్రేమను తెలుసుకో. లోక పాపం అంతా ఆయన మీదే మోపబడిందని తెలుసుకో. మన పాపాలకు రావలసిన ఉగ్రత దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద వేశాడు. ఈ మాట రోమపత్రికలోనే చెప్పాడు. 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఎందుకు పంపాడు అనుకుంటున్నావు? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మిత్రులారా, వింటున్నారా? తన సొంత కుమారుని శరీరాకారంతో ఎందుకు పంపాడు? మనం ఆయన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఎవరి పాపానికి? అక్కడ గ్యాప్ బాగా ఇచ్చాడు ఆయన. ఆ ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, ఎక్కడుంది? మనం ఆయన యందు 2వ లైన్లో ఉంది. పాపానికి శిక్ష అనేదేమో లాస్ట్లో ఉండటం వల్ల ఎవడో పాపానికి అన్నట్టుంది. ఎవరి పాపానికి? మన అనే పదం ఉపయోగించబడింది చూడండి. మన పాపానికి. సరే, ఇంకా క్లియర్గా చూద్దాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే, చాలా జాగ్రత్తగా, ఆయన తానే తన శరీరమందు మన పాపములను, ఈ లైన్ బాగుంది క్లియర్గా, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని అన్నాడు. మొదటి పత్రిక 2:24లో ఉందండి అన్నమాట. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకున్నాడు. దేవుని కనికరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు సంఘానికి. మిత్రులారా, అందుకనే నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు సంఘంతో. దేవుని కనికరం ఆధారంగా చేయబడుతున్న విజ్ఞప్తి. నేను మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నాను అంటున్నాడు సంఘంతో. మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు సంఘంతో. కనుక పౌలు విజ్ఞప్తి యొక్క అంతరార్థం అది. రెండవ విషయాన్ని చెప్తాను. రెండవ విషయంలోకి వెళ్ళిపోదాం. దేవునికి ప్రీతికరమైన అర్పణ. ఇలా మనము అర్పించుకోవడం అనేది ఏంటంటే, దేవునికి ప్రీతి ఇష్టమైన అర్పణగా అవుతుంది అని అన్నాడు. అది దేవునికి ఇష్టకరంగా అవుతున్న అర్పణగా దానిని చెబుతూ వచ్చాడు. ఆయన మన కోసం చేసిన త్యాగానికి గాను మనం ఆయనకి అర్పించుకుంటే, ఆ అర్పణ మనల్ని మనం ఆయనకి అర్పిస్తే అది ఆయనకి ఇష్టమైన లేక ప్రీతికరమైన అనే పదాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు. ప్రీతికరమైన అర్పణ. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చూద్దాం. కలిసి ఉన్నాయి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఈయన చెప్పదలుచుకున్నది ఏంటి? పరిశుద్ధులై ఉండాలంటే సమస్త ప్రవర్తనలో మార్పు. పరిశుద్ధత అంటే ఏంటి? సమస్తమైన ప్రవర్తనలో ఆత్మీయుడు ఏమైపోవాలని? మార్పు చెందాలి. కొన్నింటిలో మార్పు చెంది కొన్నింటిలో మార్పు చెందలేదనుకో, అయినా సరే పరిశుద్ధుడు అని ఎంచబడతాడా? ఎంచబడే అవకాశమే లేదు. ఎంచబడే అవకాశమే లేదు. మార్పు చెందటం ఒక్కసారి జరగకపోవచ్చు, కానీ పరిశుద్ధత కోసం ఆత్మీయుడు అంగలారుస్తూనే ఉంటాడు, పరిగెడుతూనే ఉంటాడు. సృష్టికర్తగా సార్వభౌముడిగా ఉన్న ఆయనను గౌరవించి సేవించడమే అర్పించుకోవటం. ఈ సృష్టి ఎంత పెద్దదో, ఈ సృష్టి ఎంతో పెద్దది. ఎంత పెద్దది ఈ సృష్టి అని అంటే, సృష్టి సంగతి పక్కన పెడితే ఈ భూమి మీదే 750 కోట్లకు పైగా మనుషులు ఉన్నారు. 750 కోట్లకు పైగా మనుషులు ఉన్నారు. 750 కోట్ల మనుషుల్లో మనం ఎవరు అసలు? 750 కోట్ల 100 కోట్లలో మనం ఏంటి అసలు అని అంటే నథింగ్. ఆ మాటకొస్తే ఈ భూమి, ఈ భూగోళం ఈ విశ్వంలో నలకగా లెక్కించడానికి, వాస్తవంగా కొలత వేయటానికి కూడా కొన్ని వందల వేలు లక్షల వంతులు చాలా అల్పమైంది అవుతుంది. అది చాలా అల్పం అవుతుంది. మనకు కనబడేది ఏదైతే బ్రహ్మాండమైన విశ్వం ఉందో, ఇదేంటి అని అంటే ఒక గ్యాలక్సీలో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే కనబడుతుంది మనకి. గ్యాలక్సీలో ఒక 1% కనబడుతుంది మనకి. ఒక గ్యాలక్సీలో 1% కనపడుతుంది. అలాంటి గ్యాలక్సీలు ఈ విశ్వంలో కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయంట. కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. దాన్ని పాలపుంత అంటారు తెలుగులో. ఇలాంటి పాలపుంతలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఒక పాలపుంతలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని లక్షల కొలది గ్రహాలు ఉన్నాయి. లెక్కించలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఈ భూమి కంటే ప్రతి నక్షత్రం కొన్ని వేల రెట్లు పెద్దవి. కనబడే ప్రతి నక్షత్రం ఈ భూగోళం కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి. అంటే అసలు ఈ భూగోళం ఎలాంటిది అన్నట్టు? నలక, ఒక నలక. భూగోళమే నలక అంటుంటే మరి నువ్వెవరు అందులో? దేవుడు చూసినప్పుడు ఇంత అల్ప ప్రాణికి ఆయన నిత్యుడు, ఆయన ఈ అనంత విశ్వాన్ని ఒకేసారి చూడగలడు. చూసినప్పుడు ఈ భూమి చిన్న అల్పమైంది అనిపించినప్పుడు, అందులో మనం ఉంటే మనల్ని చూడడానికి ఆయనకి ఎలా మనసు ఒప్పింది? ఎందుకు పట్టించుకోవాలనుకున్నాడు అసలు ఆయన? ఈ అల్ప ప్రాణిని ఎందుకు దృష్టించాలి అని అనుకున్నాడు ఆయన? ఆయన ప్రేమే, ఇంకొకటి ఏం కాదు. కేవలం ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఈ మనిషిని చూడాలి అని అనుకున్నాడు. దానియేలు గ్రంథంలో అంటాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు చాలా అల్పుడు. 8వ కీర్తనలో కూడా అదే మాట మనం చదువుతాం. 8వ కీర్తనలో చదువుతాం, హెబ్రీ పత్రికలో చదువుతాం, దానియేలు గ్రంథంలో చదువుతాం. నువ్వేంటి? నీ స్థితి ఏంటి ప్రభు? నువ్వు ఈ మనిషిని దర్శిస్తున్నావా? నువ్వు ఒక ఉన్నతమైన దేవుడువు. అలాంటి నువ్వు ఈ అల్ప ప్రాణిని నువ్వు దర్శిస్తున్నావా? 8వ కీర్తన 5వ వచనం 4-5 వచనాల్లో ఉంటుందన్నమాట. ఎలా దర్శించగలుగు?
నరపుత్రుని జ్ఞాపకం చేసుకునేటకు. అసలు ఎవరయ్యా అతడు, నువ్వేంటి అతన్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అని చెప్పాడు దైవజనుడు. అసలు ఏ పాటి వాడు, ఎలా దర్శిస్తున్నావు, నువ్వు అతన్ని ఎందుకు దర్శిస్తున్నావు? అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. బలిగా అర్పించబడే జీవితం అంటే ఏంటంటే దేవునికి పూర్తిగా విధేయత చూపి మోకరిల్లటం. అంత ఉన్నతుడివి, మహోన్నతుడివి నువ్వు. నాలాంటి అల్పప్రాణి కోసం నిన్ను నువ్వు అర్పించుకున్న దేవుడవు. ఎలా రుణం తీర్చగలం? దేవుని యొక్క మహోన్నతమైన తత్వం, ఆయన శక్తి కలిగిన స్థితి, మన అల్పమైన స్థితి మనిషికి అర్థమైతే మనిషికి కోపాలు ఉంటాయా? మనిషికి గర్వాలు ఉంటాయా? మనిషికి అహంకారాలు ఉంటాయా? ఆయన అర్థమైతే అవన్నీ మనలో పనిచేస్తాయా? అసలు ఆయన ఇవన్నీ మనలో పనిచేస్తున్నాయనంటే ఆయన ఎంత గొప్పోడో అర్థం కావట్లేదని అర్థం అన్నమాట. ఆయన ఎంత గొప్పోడో అర్థం కాలేదు. అంటే ఆయన గొప్పతనం, ఆయన శక్తివంతమైన స్థితి మనిషికి అర్థం కావట్లేదు. కాబట్టే ఆయన ఎదుట తలెగరేస్తున్నాం ఈరోజు. అర్పించుకోవలసిన దానికి బదులుగా, ప్రభు నువ్వే నా సర్వస్వం, నీకే ఈ నా జీవితం అని ఆయనకి చెప్పుకొని మరి ఆయనకు అర్పించుకోవలసిన దానికి బదులుగా అలా చేయలేకపోతున్నాడు ఆత్మీయుడు అని అంటే అది ఎంతటి ప్రమాదకరమైన స్థితి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదువుతాం. 2వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదువుతాం. అవన్నీ నా హస్తకృత్యములు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. ఎవరిని దృష్టిస్తాడంట ఆయన? ఆయన మాట విని ఎవరైతే వణుకుతూ ఉంటారో వారిని ఆయన దృష్టిస్తాడు అని చెప్పాడు. కేవలం వారిని మాత్రమే దృష్టించాడా? ఎన్నిసార్లు తిరుగుబాటు చేయలేదు మనం, తెలిసి తెలియక? ఎన్నిసార్లు విరోధంగా నడవలేదు మనం? ఎన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భిన్నంగా నడవలేదు మనం? విడిచిపెట్టాడా? త్రోసివేసాడా? చీ అని అన్నాడా? పారద్రోలేడా? ఆయన కనికరించాడు. ఆయన ఎప్పుడు కూడా మనిషిని పారద్రోలలేదు, త్రోసివేయలేదు, నాకు అక్కర్లేదు అని ఆయన చెప్పలేదు. ఆయన కనికరం చూపటం ఎప్పుడు కూడా మానలేదు. ఆత్మీయుడు అనుదిన జీవితాన్ని ఒక అర్పణగా మార్చుకోవాలి. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు అయితే ప్రతిరోజు ఈ అర్పణ నూతనత్వం చెంది ఆయన చేతుల్లో పెట్టబడటం. ప్రతిరోజు నిన్ను నువ్వు ఆయన చేతుల్లో ప్రత్యేకంగా పెట్టుకోవడం. మన స్వభావ సిద్ధంగా మనం చెడిపోయిన వాళ్ళమే, స్వచిత్తమతోనైతే చెడిపోయిన వాళ్ళం. మనలను మనం దేవుని బలిపీఠం దగ్గర అర్పించుకోగలిగి సర్వస్వాన్ని త్యాగం చేసి, ఇదిగో నేనున్నాను, నీ చేతిలో పెట్టుకుంటున్నాను అని చెప్పుకోగలుగుతాను. సాధారణంగా నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? అభివృద్ధి చేయటానికి పెడతాను. నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా పిల్లల్ని నీ చేతిలో పెడతాను. ఎందుకు పెడుతున్నావు? వాళ్ళని దీవించాలి కాబట్టి, కాపాడాలి కాబట్టి పెడతాను. నన్ను నేను నీ చేతిలో పెట్టుకుంటున్నాను, నా సర్వస్వాన్ని నీ చేతిలో పెట్టుకుంటున్నాము. అర్పణ, గొప్ప అర్పణ అంటే ఏంటి చెప్పండి? లేదా మంచి అర్పణ, లేదా ప్రీతికరమైన అర్పణ ఏంటి? నాకేమర్థమైందంటే ఎంత ఎక్కువ ఇచ్చావని కాదు, దేవునికి ఎంత ఎక్కువ ఇచ్చావని కాదు, నువ్వు ఎంత ఇచ్చావో అనే దానికి విలువ ఏంటంటే నీకు ఎంత మిగిలింది అనే దాన్ని బట్టి ఉంటుంది. నీకు అర్థమైందా నా మాట? ఏమర్థమైంది? నువ్వు ఎంత ఇచ్చావు అనే దానికి విలువ రావాలి అని అంటే చెప్పండి, నీకు ఆయనకి ఇవ్వగా
ఇంకా మిగిలింది ఎంత అనే దాన్ని బట్టి ఇచ్చిన దానికి విలువ వస్తుంది అనమాట. అర్థమైనట్టేగా? ఏవో కొన్ని ఇచ్చేసి చాలా ఇచ్చాం అని చెప్పుకుంటాం. ఆయన అన్నాడు, అవన్నీ కాదు, నాకు కావాల్సింది నువ్వే, నాకు కావలసింది నువ్వే, నిన్ను నువ్వే నాకు అర్పించుకోకుండా నీకున్నది ఏదో ఇచ్చి నా కన్నీళ్ళు తుడుస్తానంటావేంటి? నువ్వు నాకు అర్పించిన ఆ లక్షల కోసమా నేను ప్రాణం అర్పించింది? కొన్ని కోట్ల కోసమా ప్రాణం అర్పించింది? కొన్ని బంగారం కోసమా నేను నా ప్రాణాన్ని అర్పించింది? ఎవరి కోసం అర్పించాను? మరి నేను నీ కోసం ప్రాణాన్ని అర్పిస్తే నిన్ను నువ్వు నాకు అర్పించుకోకుండా ఏమర్పిస్తున్నావు తెచ్చి? డబ్బులు, బంగారాలు, రకరకాలు అర్పిస్తున్నావు. ఒకవేళ అవి తప్పు అని నేను అనడం లేదు, కానీ నీ అర్పణ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే దానితో కూడా యేసుక్రీస్తు ఇలాగ చెప్తాడు. పరిసయ్యులు దశమ భాగాలు అర్పిస్తారు, చాలా చక్కగా వాళ్ళు దశమ భాగాలు అర్పిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అర్పించిన దశమ భాగాలను బట్టి ఆయన వాళ్ళని వెరీ గుడ్, శబాష్, మీరు భలే అర్పిస్తున్నారే అని అంటాడేమోనని ఆయనకి కనబడేలాగా ప్రవర్తించారు. ఏది? వాళ్ళు అర్పించే అర్పణలు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు అర్పించే అర్పణలు చెడ్డవని నేను అనడంలా, మీ దశమ భాగాలు చెడ్డవని నేను అనడం లేదు. దశమ భాగాలు ఇవ్వాల్సిందే, ఇవ్వాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏం మానేరంటే వీళ్ళు? న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఏం చేస్తున్నారు? అవి విడిచిపెట్టి దశమ భాగాలు ఇస్తున్నారు. ఆఖరికి దశమ భాగం ఎందులో కూడా ఇస్తున్నారు? జీలకర్రలో కూడా ఇచ్చారంటండి. జీలకర్ర ఒకవేళ పంట ఉందేమో, జీలకర్రలో కూడా దశమ భాగం ఇచ్చారు, పుదీనాలో కూడా దశమ భాగం ఇచ్చారు, సోంపులో, అంటే ఇవన్నీ చాలా అల్పమైన పంటలు, ఇవి చాలా చిన్న అల్పమైన పంటలు, వీటిలో కూడా దశమ భాగం ఇచ్చారంట. కానీ ఏమి లేదంట, అంటే పెద్ద వాటి నుంచి చిన్న వాటి వరకు ఏది వదిలిపెట్టకుండా వీళ్ళు ఏం చేశారంట? దశమ భాగాలు ఇచ్చారు. 10వ భాగం అని ఉంది కదా అక్కడ, దశమ భాగం ఇచ్చారంట. కానీ వీళ్ళకి ఏమి లేదన్నాడు? న్యాయము, కనికరం, విశ్వాసం లేదు. కానీ ప్రభు ఏమన్నాడు? మీ దశమ భాగాలు ఎవరికి కావాలి? మీ దశమ భాగాలు ఎవరికి కావాలి? కనికరము, దయా, విశ్వాసం కలిగి ఉండండి అని అన్నాడా? వాటిని మానొద్దు, అలాగే వీటిని కూడా చెయ్యండి అని అన్నాడు. వాటిని మానొద్దు, వీటిని మానొద్దు, రెండు కావాలి నాకు అన్నాడు. ఏ ఒకటి ఇచ్చినా నాకు ఇష్టం లేదు. మీరు దశమ భాగం ఇస్తున్నారు కానీ ప్రేమ, దయ, కనికరం, విశ్వాసాలు లేవు మీకు, అవి కూడా కలిగి ఉండండి, అప్పుడు అర్పించండి, ఇంకా సంతోషిస్తాను అని అన్నాడు ఆయన. అంటే రెండింటికి సంబంధం ఎలా పెట్టాడో చూడండి. నేను అందుకే చెప్తా ఉంటా ప్రతిసారి, బైబిల్ ఎప్పుడు కూడా కంపారిటివ్ పోల్చుతూ చెప్తూ ఉంటుందన్నమాట. బోధ పోల్చుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అలా చెప్తున్నాడు, ఇక్కడ అదే విషయం మాట్లాడుతున్నాడు. అదేంటి అని అంటే, అనుదిన జీవితాన్ని ఒక అర్పణగా మార్చేసుకోగలిగితే నీకున్నది ఆయిందే అవుతుంది. నేను నీవాడను, అది మాత్రం నాది అని అనలేం కదా. నేను నీవాడనైనప్పుడు నాకున్నదంతా కూడా అప్పుడు ఏమవుతుంది? నీదే. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను, ఆయన ఎలా అర్పించుకున్నాడో మనం అలాగే అర్పించుకోవాలి. ఇది పౌలు బోధ. కానీ ఆయన మరణం కోసం అర్పించుకున్నాడు, బలి అవ్వటానికి అర్పించుకున్నాడు. నువ్వు అర్పించుకునే బలి బ్రతకడానికి అర్పించుకుంటున్నావు. బ్రతుకు, నాకు మహిమ వచ్చేలాగా బ్రతుకు. విధేయత, విశ్వాసంతో నిండిన హృదయమే దేవునికి పరిమళ వాసన గల అర్పణ. మిత్రులారా, విధేయత, విశ్వాసం కలిగిన హృదయం, విధేయత చూపించటం, విశ్వాసంతో నిండటం, ఈ రెండు మనం కలిగి ఉండి దేవునికి అర్పించుకుంటే ఆ అర్పణను బట్టి దేవుడు ఆనందిస్తాడు. 3వ మాటకి వెళ్తాను, నేను త్వరగా నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. 3వదిగా
నువ్వు పరిమళ వాసనగా దేవునికి అర్పించుకోవడానికి నిన్ను అడ్డుకునేది ఏంటి అసలు? రోజు దేవునికి యోగ్యకరమైన అర్పణలుగా మనం ఉండకుండా మనల్ని అడ్డుకునేది ఏమడ్డుకుంటాయి అంటారు సాధారణంగా? ఏమడ్డుకుంటాయి? మనుషుల, వ్యవస్థల, ఏమడ్డుకుంటాయి అంటారు? చెప్పరా? మళ్ళీ చెప్తాను. ఆయన కోసం అర్పించుకునే దగ్గర మనల్ని అడ్డుకునేది మాత్రమే కాదు, మనల్ని అసలు నడిపించేది ఏంటి? మనల్ని ఏమి నడిపిస్తుంది? ఎవరు నడిపిస్తున్నారు? లోకం ఎప్పుడూ కూడా మనల్ని లోకం తనకి అనుకూలంగా మౌల్డ్ చేసుకోవాలనుకుంటుంది, మలుచుకోవాలనుకుంటుంది. లోకం ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా మన అవసరాలను బట్టి, మన అక్కరలను బట్టి లోకం ఎప్పుడు తనకు అనుకూలంగా మనల్ని మలుచుకోవాలనుకుంటుంది. ఎలాంటి పెద్ద స్థాయిలో విశ్వాస దగ్గర నుంచి చాలా కొత్తగా ప్రభువులోకి వచ్చిన విశ్వాస వరకు ఎప్పటికప్పుడు లోకం మనల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి అని అనుకుంటూనే ఉంటుండగా, దేవుని వాక్యంలో మనకు నేర్పించబడుతున్న విషయం ఏంటి అంటే, మన ఆధ్యాత్మిక జీవన ప్రమాణం ఎక్కడైనా దెబ్బతింటే, బలహీనపడితే ఖచ్చితంగా లోకపు మోసలోకి అచ్చులోకి మనం వెళ్ళిపోతాం. అచ్చులోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ సిమెంట్ పని చేసేటప్పుడు వీళ్ళు పిల్లర్లు పోసేటప్పుడు బాక్సులు పెడతారు చూడండి. ఎన్ని వందల బాక్సులు పోసినా, బాక్సులు పెట్టి ఆ పిల్లర్లు పోసినా ఎలా వస్తాయి? అన్నీ ఒకేలా వస్తాయి, ఒకే సైజులో వస్తాయి, ఆ నంబర్తో అవే వస్తాయి. ఇక అసలు ఎలాంటి ఒక అంగుళం కూడా మార్పు రాదు. ఎందుకు రాదు అని అంటే దాన్ని మూస అంటారు, ఫ్రేమ్ అని అంటారు. లోకం కూడా మనల్ని ఏం చేయాలనుకుంటుంది అని అంటే, తనకు ఒక ప్రమాణం ఉంది, తనకు ఒక కొలత ఉంది, తనకు ఒక స్కేల్ ఉంది, తనకు ఒక మూస ఉంది లోకానికి. అది మనల్ని ఏం చేయాలనుకుంటుంది అంటే అలా తయారు చేయాలనుకుంటుంది. ఎప్పుడు ఎలా? లోకస్తుల్లాగా, తనకు అనుకూలమైన వ్యక్తుల్లాగా. ఇప్పుడు లోకంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. తిరుగుబోతులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిట్టిబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, హత్య చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అయ్యో, సకల దుర్నీతి, ఒక మాటలో చెప్పేస్తారు, సకల దుర్నీతి కలిగిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మనకు తేడా ఏంటంటే, వాళ్ళు చర్చికి రారు, మనం వస్తున్నాం. ఇది లోకం ఏం చేసిందంటే మనల్ని చర్చికి అయితే పోగాని ఎలా ఉండు, ఇలా ఉండు, ఇప్పుడున్న వాళ్ళలాగే నువ్వు కూడా ఉండు. కాలక్రమంలో మన ప్రమాణాలు దెబ్బతిన్నప్పుడు అలాగే మారిపోతాం మనం కూడా. మన ప్రమాణాలు అంటే మన నిర్ణయాలు, మన భక్తి జీవితానికి సంబంధించిన స్థిరత్వాన్ని కనుక మనం కోల్పోతే మనం కూడా అలాగే మారిపోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. బాగున్నాము అనుకుంటూనే ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీని గురించి సంఘాన్ని హెచ్చరిస్తూ ఇలా అన్నాడు హెబ్రీ పత్రిక రచయిత. 5వ అధ్యాయం 11 నుంచి చదువుతాను, గమనించండి. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు ఎవరు? శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును అని అన్నాడు. జ్ఞానేంద్రియాలు, మేలు కీడులను వివేచించగల జ్ఞానేంద్రియాలు. ఆత్మీయుడు ఎప్పుడు ఆ మోసలో పడిపోకుండా తనను తాను జాగ్రత్త పరచుకోవటానికి జ్ఞానేంద్రియం అన్నాడు. వెంటనే ఆలోచన చేస్తాడు, అయ్యో నేను వేసే అడుగు తప్పు కాబట్టి వెనక్కి తీసుకుంటాడు ఆత్మీయుడు. నా నిర్ణయం తప్పు అని వెనక్కి తీసుకుంటాడు, నా మాట తప్పు అని వెనక్కి తీసుకుంటాడు, నా ఆలోచన తప్పు అని వెనక్కి తీసుకుంటాడు. అదే లోకస్తుడైతే మోసం చేసి ఎవ్వడికి దొరకలేదు, నేను బలి మోసం చేసి అనుకోరా, అది గర్వంగా ఫీల్ అవరా? దొంగతనం చేసి నేను ఎవడికి దొరకలా, అది గొప్ప అనుకోరా? కానీ ఆత్మీయుడు ఏం చేస్తాడు? వెంటనే అతని లోపల ఆత్మ పని చేస్తాడు, వెంటనే కాదు అని అనుకుంటాడు.
ఈ అడ్డుకునేవి మనం 4 ఏమంటారు 4 రకాలైన అడ్డంకుల్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటి అనంటే, మనం సజీవ యాగముగా దేవునికి ప్రీతికరమైన అర్పణ అర్పించుకోకుండా ఉండటానికి మన వ్యక్తిగత జీవితాలలో మనలను అడ్డుకుంటున్నది ఏంటి అనంటే, మొదటిది సెల్ఫ్ విల్, స్వయం అని అంటాం. సెల్ఫ్, నేను అనేది, నేనెవరో తెలుసా అని అంటాం చూడండి. నాకెన్ని డబ్బులు ఉన్నాయో తెలుసా, నాకెంత ఆస్తి ఉందో తెలుసా, నేను ఒక చిటికేస్తే ఏమవుతుందో తెలుసు. ఇలాంటివి విన్నారు ఎప్పుడన్నా మీరు? వినలేదా? నా సంగతి తెలుసా, నేనంటే ఏంటో తెలుసా, మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎందుకు వినలేదు? ఎందుకు వినం? ఎక్కడ పడితే అక్కడ వినపడతా ఉంటాయి మనకి. నేనేమైనా చేయగలుగుతా. ఇదే సెల్ఫ్ విల్ అంట. స్వచిత్తం అంటే అన్నదానికంటే కూడా స్వయం అని అంటాం దీన్ని. నేను అనే భావన కలిగింది. ఇది ఎంత ప్రమాదకరం అంటే, స్వచిత్తం దేవుని చిత్తానికి ఫస్ట్ అడ్డంకిగా మారుతుంది. కానీ బలిపీఠం మీద పెట్టబడిన జంతువుకి స్వచిత్తం లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. జంతువుకి స్వచిత్తం లేదు. ఎందుకు స్వచిత్తం లేదు తెలుసా? దాన్ని కాళ్ళు కట్టేసి పెట్టారు. దాన్ని ఎక్కడ పెట్టారు? కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టారు, చంపి పెట్టారు. కానీ ఆత్మీయుడు చంపబడి పెట్టబడ్డం లేదు, బ్రతుకుంటున్నాడు. కాబట్టి డిఎల్ మూడీ అనే భక్తుడు ఏం చెప్తాడంటే ఈ విషయాన్ని. డిఎల్ మూడీ అనే భక్తుడు, బలిపీఠం మీద పెట్టబడిన ఆత్మీయుడు, సజీవ యాగముగా బలిపీఠం మీద పెట్టబడిన ఆత్మీయుడు అనేక సార్లు జంప్ చేసి దూకి పారిపోతుంటాడు, మళ్ళీ చెక్కుతాడట. అవసరం ఉంది, కోరిక ఉంది, స్వచిత్తం ఉంది. బలిపీఠం మీదకి ఆయన స్వయంగా ఎక్కుతాడంట, మళ్ళీ ఏం చేస్తాడు? జంప్ చేసి దూకి పని చేసుకుని మళ్ళీ వచ్చి తప్పు అయిపోయింది ప్రభా అని మళ్ళీ ఎక్కుతాడు. ఇలా ఎప్పుడు వీడిని ఎవరు కట్టేయట్లేదుగా, ఆ గొర్రెని కట్టేసినట్టు వీడిని కట్టేయట్లేదు కదా. అందుకని వీడేమైపోతున్నాడు అంటే ఎప్పటికప్పుడు జంప్ చేయటం, పని చూసుకుని రావటం. అది నిజమైన అర్పణేనా చెప్పండి? ఇలా అయిపోతుంది బలిపీఠం. నిత్యం ఒక్కొక్కసారి ఏమైపోతుందంట, పారిపోదంట, కానీ దూరంగా అక్కడే ఉంటుంది, కానీ జారిపోద్దంట. అక్కడే ఉండి అంటే ఫిట్ అవ్వకుండా దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి సరిగ్గా ఫిట్ అవ్వకుండా ఇదేమైపోతుందంటే ఊరికి జారిపోతుంటుందంట. జారిపోయేది అని చెప్పారు. అది బలిపీఠం నుంచి. అందుకని బలిపీఠం నుంచి జారిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చిట్కా చెప్పారు. లోకాసు వార్త 9వ అధ్యాయం 23లో ప్రభువారు ఒక చిట్కా చెప్పారు. అక్కడ ఏముందంటే, అనుదినము ఎవరితో అన్నాడు? ఆ మాట కోసం అందరితో ఇట్లే, నేను అందరూ గుర్తుపెట్టుకోవాలంట. చదవండి. ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నాడు. అనుదినము తన సిలువనెత్తు లేక నాది, నేను అనే ఒక అహంభావం గనక మనిషిలో కలిగితే అతడికి చాలా ప్రమాదం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ సెల్ఫ్ ఏం చేసిందంటే నెబుకద్నెజర్ని దానియేలు గ్రంథంలో ఒక విచిత్రమైన ఘట్టాన్ని మనం చదువుతాం. ఏంటి అక్కడ జరిగిన విచిత్రమైన ఘట్టం ఏంటి అని అంటే, ఆయనంట ఒకరోజు మనం ఇలా అనుకోవచ్చు, ఆ సింహాసనం కంటే అంతఃపురం పైకెక్కాడంట. ఆ పైకెక్కి కూర్చుండి అంతా చూస్తా ఉన్నాడంట. అంతా చూస్తున్నప్పుడు ఆయనకేం కనపడిందంటే, ఆ దేశం, దాని వైభవం, దాని వైభోగం అంతా కనపడ్డప్పుడు ఆయన ఏమనుకున్నాడంట, నేను కట్టించిన నా పట్టణము, నా అధికారము, నా 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 అని అంటూ
కంటిన్యూషన్ చేస్తుంటాడు. ఇది నాది, అది నాది, ఇది నేను చేశాను, అది నేను కట్టించాను, ఈ భావన. వెంటనే దేవుడు అన్నాడు, ఇంతకీ మనిషి అహంకారం ఎంతసేపు చెప్పండి? మనిషి అహంకారాన్ని దేవుడు దించేయటానికి ఎంతసేపు? రాజు ఏమైపోయాడు? అరణ్యంలోకి పరిగెత్తాడు. తన ప్రజలే అప్పటి వరకు రాజు చిరంజీవి అవుగాక అన్నారు కదా వాళ్ళు, రాజుకు జై జై ధ్వానాలు పలికారు కదా వాళ్ళు. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఆయన్ని తరిమేరని చదువుతాం. నాది నేను, రాజుకే తప్పలేదు. దేవుడు తలుసుకుంటే రాజుకే గడ్డి తినవలసి వచ్చింది. పశువులాగా గడ్డి తిన్నాడంట. ఆయన రూపం ఎలా మారిపోయిందంటే పాపం చేతు గోర్లన్నీ పక్షి గోరుల్లాగా. అందుకే గోర్లు పెంచుకుంటున్నారంటే మీకు తెలియకుండానే శాపం ఒకటి మీ మీద ఉందని అర్థం అనమాట. చేతులకి గోర్లు పెంచుకుంటారు చూడు స్టైల్కి, వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండానే దేవుని శాపం ఉంది. దేవుడు నెబుకద్నెజరుని శపించినప్పుడే వాడు గోర్లు పెరిగినాయి, పక్షి గోళ్ళు లాగా పెరిగిపోయినాయి అనమాట. మన గోర్లు కూడా పెంచుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? మనకు తెలియదు ఆ సంగతి. మనం ఎందుకు పెంచుకుంటున్నాం? స్టైల్. తర్వాత వాడి జుట్టు ఏమైందో తెలుసా? పక్షి ఈకలాగా నిలబడ్డాయంట. కుర్రోళ్ళు పాపం తెలియక నిలబెట్టుకుంటున్నారుగా, జల్లు రాసి మరి నిలబెట్టుకుంటున్నారుగా. వాడికి జల్లు లేకుండానే నిలబడింది. ఎందుకు? దేవుని శాపం వాడి మీద ఉంది కాబట్టి. జల్లు లేదు, మన్ను లేదు, నిలబడింది జుట్టు. నిలబెట్టుకుంటున్నాడు అంటే వీడు జుట్టు పాపం వాడికి తెలియదు ఏముంది వాడి మీద. ఏమో ఉందేమో మరి, ఉందే. ఎవడన్నా ఒకవేళ మన మధ్యలో జుట్టు నిలబెట్టుకున్నాడు ఉంటే మళ్ళీ నేనే డైరెక్ట్గా అన్నాను, అదొక గొడవ. నన్నే అన్నావు నువ్వు జుట్టు అని అంటే అదొక గొడవ. కానీ బైబిల్ అయితే అదే చెప్తుంది, పక్షి ఈకల్లాగా మరి నిలబడిందంట జుట్టు అంతా. మిత్రులారా, సెల్ఫ్ అంత ప్రమాదకరమైంది, నేను అనేది. అందుకని నిన్ను నువ్వు సజీవ యాగముగా దేవునికి ప్రీతికరమైన అర్పణగా చేసుకోకుండా నీ స్వయం నిన్ను అడ్డుకుంటుంది. ఇది మొదటిది. రెండవది ఆటంకం ఏంటంటే లోక విధానంలో కొనసాగటం, లోక ఆలోచనల్లో కొనసాగటం. అందుకనే రోమపత్రిక 12:2 చెప్పాడు దాని గురించి. ఈ లోక మర్యాదను ఏం చేయమన్నాడు? అనుసరింపక అంటూ మాట్లాడాడు. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, లోక మర్యాద అంటాం దాన్ని. లోక మర్యాదలు, లోక నీతులు ఉంటాయి, తెలీదా మనకి? ఒక చిన్న లోకనీతి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దొంగతనం చేయటం తప్ప రైటా? తప్పేగా. అది లోక సంబంధంగా కూడా ఏంటి? తప్పే. ఇక దేవుని సంబంధంగా అయితే అది ఒక ఆజ్ఞ. ఏది? దొంగిలించవద్దు అనేది ఒక ఆజ్ఞ. ఇప్పుడు లోకనీతి ఎలా ఉంటుందంటే, దొంగతనం ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. రోడ్డు మీద పడి గొడవ పడుతున్నారు. ఒక పెద్ద మనిషి వచ్చి ఇలా అన్నాడు, ఏమైంది రా అని. సార్, రాత్రి మాకు ఇంట్లో దొంగతనం చేసుకొచ్చాం సార్, వీడిద్దరికి సమానంగా పంచట్లేదు సార్. ఇప్పుడు అందులో ఏం కోరుతున్నారు వీళ్ళు? ఇప్పుడు నీ దొంగిలించటమే తప్పురా అంటే దొంగిలించిన దాన్ని సరిగ్గా పంచట్లేదని మళ్ళీ అక్కడొక గొడవ. ఎలా పంచాలంటే ఇప్పుడు దాన్ని న్యాయంగా, సమానంగా, నీతిగా పంచాలంట. అక్కడ లేని నీతి ఇక్కడ ఎలా వచ్చింది సడన్ గా? పొరుగింట్లో దొంగిలించకూడదు అనవలసిన నీతి అక్కడ లేనప్పుడు దొంగిలించిన సొమ్మును న్యాయంగా ఇప్పుడు మళ్ళీ ఎలా పంచాలంటే దాన్ని? అసలే న్యాయం ఉంటే దొంగతనం చేస్తారా? అది లోకనీతి అలాగే ఉంటుంది మిత్రులారా. దేవుడు చెప్పే నీతికి, లోకనీతికి అలాగే ఉంటుంది, లోక విధానం కూడా అలాగే ఉంటుంది. అందుకని ఈ లోక మర్యాదను అనుసరిస్తామో లేదని ఎప్పుడు గుర్తొచ్చి తెలుసా? పెళ్ళిళ్ళు, పేరంటాలు వచ్చినాయి అనుకో, ఏం చేస్తాం అప్పుడు? ఇది మా కులాచారం, ఇది మా మతాచారం, ఇది మా ఊరాచారం, లేకపోతే ఇది వాళ్ళ చచ్చిపోయిన అమ్మమ్మ కోరిక, నాయనమ్మ కోరిక అని లోకనీతిని నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు చేస్తున్నారు మీరు అని అంటే ఏమో తెలియదు, అలా చేస్తుంటారు అందరూ. అందుకే మేము కూడా అలాగే చేస్తూ వచ్చాం. ఈ లోక విధానంలో కొనసాగిన వాడు దేవునికి ప్రీతికరమైన అర్పణగా అయ్యే అవకాశం లేదు. లోక పద్ధతిని అనుసరించేవాడు ఇంకా ఏమన్నాడు అని అంటే, సుఖభోగం, ధనాపేక్ష, లోక ఆకర్షణ, ఇవేవి కూడా ఆత్మీయంగా ఎదగకుండా ఆత్మీయ క్షీణతను కలుగజేస్తాయి. అందుకే యాకోబు పత్రిక 4:4 ఇలా చెప్పాడు దైవజనుడు.
ఈ లోక స్నేహం ఏమవుతుందన్నాడు? దేవునితో వైరం అని మీకు తెలియదా అని అంటున్నాడు. కాబట్టి ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయగోరుతాడో అతడు ఏమైపోతాడు? శత్రువు అన్న సంగతి మనకు తెలియక శత్రువు అయిపోయాను అనే గ్రహింపు లేక లోకంతోనే స్నేహం, లోకస్తులతోనే స్నేహం, లోక విధానాలతోనే స్నేహం. అందుకనే లోకస్తులు ఇచ్చే సలహాలు ఎలాగుంటాయి, లోకస్తులు ఇచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, లోకస్తులు మనకిచ్చే ప్రోత్సాహాలు ఎలా ఉంటాయి? పైకి బాగానే కనపడతాయి, పైకి బాగున్నట్టుగానే అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ అదే. కాబట్టి వాళ్ళు చెడిపోవాలని కోరుకోవట్లేదు నిన్ను, వాళ్ళ స్టాండర్డ్ అంతే, అంతకు మించి వాళ్ళు బెటర్గా చెప్పలేరు కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. కానీ అది మనకు ఎలా పరిణమించగలదు? మేలుకరంగా, కీడుకరంగా? అది మనం ఆలోచన చేసుకోవాలి. లోకంలో వ్యక్తులు ఇచ్చే సలహాలు, లోకంలో వ్యక్తులు ఇచ్చే సంప్రదింపులు, మొదటిది స్వయం అని అంటే, రెండవది లోక విధానంలో కొనసాగటం అంటే, మూడవది ఏంటి అని అంటే చంపబడని శరీరాలు, శరీరాశలు అన్నమాట. చంపబడని శరీరాలు. చంపబడిన శరీరం గురించి రోమపత్రికలోనే చెప్పాడు, 8వ అధ్యాయం 13వ వచనంలో. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని దేన్ని చంపాలి? శరీర క్రియలు ఏం చేయాలి? ఆత్మీయుడు చంపాలి, అప్పుడు మీరు బ్రతుకుతారు. శరీర క్రియలను మీరు చంపకపోతే ఆ శరీర క్రియలే మిమ్మల్ని ఏం చేస్తాయి అంటున్నాడు? అవి మిమ్మల్ని చంపుతాయి. మీరు చంపితే బ్రతుకుతారు, మీరు చంపకపోతే మీరే ఏమైపోతారు? చచ్చిపోతారు. శరీర క్రియలు, శరీర క్రియలు మనకు బాగా తెలుసు. శరీర క్రియలు ఏవనగా అవే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, నరహత్య, దూషణ, అబద్ధాలు, ఇవన్నీ వాటి కిందకి చేరతాయి. కాబట్టి ఏం చేయాలన్నాడు? కొలస్సీలకి రండి ఒకసారి, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, మీ అవయవములను అనగా అంటూ ఏం చంపాలో చెప్పాడు. ఒకవేళ అవయవాలు అని చెప్పిన తర్వాత ఇవన్నీ అవయవాలు అంటే ఏంటో అర్థం చెప్పాడు. వాస్తవంగా భూమి మీద మీ అవయవాలను అనగా జారత్వం అన్నాడు. అవయవం జారత్వమా? ఎక్కడుంది? మన ఒంట్లో ఏ అవయవం పేరు జారత్వం? చెయ్యి, కాలు, ముక్కు, నోరు తెలుసు, కానీ మనకి జారత్వం అవయవం ఉందా? రెండోది, అపవిత్రత అనేది అవయవం ఉందా మన శరీరంలో? ఎక్కడుంది? అపవిత్రత అనే అవయవం ఉందా? కన్ను అనే అవయవం ఉంది, ముక్కు అనేది ఉంది, చెవి ఉంది, నోరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ అపవిత్రత అనే అవయవం ఎక్కడుంది? మూడోది, కామాతురత అనే అవయవం ఎక్కడుంది? నాలుగోది, దురాశ అనే అవయవం ఎక్కడుంది? మళ్ళీ ఇంకా అవయవానికి ఇంకో పేరు కూడా పెట్టాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, అది ఒక అవయవం అన్నాడు. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎవరి అవయవం? ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్కడ మనకి ఏమైనా ఉన్నాయా? కనబడుతున్నాయా? ఎవ్వరికీ కనపడవి, కానీ పని చేసుకుంటూ పోతుంటాయి. ఇవన్నీ పని చేసుకుంటూ పోతుంటాయి. అందుకని దేవుని వాక్యంలో దీన్ని ఇలా చదవండి ఒకసారి నాతో కలిసి, 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అని లాస్ట్ పదం చదవండి, చంపివేయండి. అవయవాలను ఏం చేయాలంటే అనగా అన్నాడు కదా, అనగా వదిలేసాం మనం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను నీవు బలిపీఠం మీద పెట్టుకోకపోతే నీ ఇచ్ఛను, నీ ఇష్టాన్ని చంపలేవు అని అర్థం అనమాట. నీ ఇష్టాన్ని నువ్వు చంపలేవు, జీవించువాడని నేను కాననే భావంలోకి నువ్వు రాకపోతే నీ కోరికలను నువ్వు చంపలేవు. రోమా 8:13లో ఉన్నది కూడా అదే, కోరికలను చంపటమే. అవయవాలను చంపటం అంటే
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన నీ చెయ్యి అభ్యంతరపడి దాన్ని నరికిపడాయంటే ఇప్పుడు పరలోకంలో ఉండే క్రైస్తవులంతా ఎలాంటి వాళ్ళు ఉంటారు? హ్యాండిక్యాప్డ్ ఉంటారా? పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నరుక్కున్నారా? కన్నో చెవో కాలో, కానీ చెవి కూడా నరుక్కోలే. ఎందుకు అలా చెప్పాడు? చేతులు నరుక్కొని రండి, ముక్కులు కోసుకొని రండి అని కాదు ప్రభు చెప్పేది. చేతులు ముక్కులు కాళ్ళు నరుక్కోమని కాదు ఆయన చెప్పేది. అవి పని చేయకుండా ఉండండి. ఇక్కడ ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే మళ్ళీ 8:13 రోమాకి రండి, నేను దాని గురించి మరో మాట చెప్తాను. శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. ఇప్పుడు ఒక మేక ఉంది, ఒక గొర్రె ఉందనుకో, ఇప్పుడు మన శరీర క్రియలు చంపే పక్కన పెడదాం. మేకను కానీ గొర్రెని కానీ చంపడం అంటే ఏంటి? కత్తి ఇవన్నీ చెప్పబాకండి. దాన్ని చచ్చిపోయింది అంటే ఏంటి అర్థం? జీవం ఒక్కటే కాదు, దాని శక్తి ఉపయోగపడదు. దాని చచ్చిపోయిన ఆ మేకలో శక్తి, దాని ఇష్టం, దాని ఆకలి, దాని కోరికలు, దాని ఆలోచనలు ఏం కావు. ఇప్పుడు ఎంత మంచి ఆకు ముక్కు దగ్గర పెట్టినా తినదు. ఇప్పుడు దానికి నచ్చింది పెట్టినా తినదు. ఇప్పుడు కారణం అది ఏమైపోయింది? ఇప్పుడు చచ్చింది. క్రీస్తు యేసునందు సిలువ వేయబడిన మనం చచ్చిన స్థితిలోకి వెళ్ళినప్పుడు అయ్యేది ఏంటి అంటే ఇవన్నీ అదుపులో ఉండటమే చచ్చిన స్థితి. ఇప్పుడు అది పూర్తిగా ఆటంకం అయిపోయింది కదా. చచ్చిన మేక కదలిక లేనట్టుగానే పూర్వం నువ్వు ఫలానా విషయంలో ఫలానా పాపం విషయంలో ఆసక్తి పరుడివే అయ్యున్నావు, కానీ కాలక్రమంలో ఏమైపోయిందంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయావు, బలిపీఠం మీద పెట్టుకున్నావు. అప్పుడు ఏమైంది అంటే నీ కోరికలను చంపుకున్నావు. నువ్వు కాదు చచ్చింది అక్కడ. శరీర క్రియలు చావాలి అని అన్నాడు. శరీరం చావటం గురించి కాదు చెప్పింది. శరీరం చచ్చితే మనమే ఉండం ఈ భూమి మీద, మనమే ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? సజీవ యాగం చావాలా బ్రతకాలా? సజీవ యాగం చావమంటున్నాడా బ్రతకమంటున్నాడా? నువ్వు బ్రతుకు ఈ భూమి మీద. శరీర తత్వాన్ని చంపుకొని శరీరముతో బ్రతుకు అంటున్నాడు. సజీవ యాగం అంటే ఏంటి? శరీర తత్వం చావాలి, శరీరం బ్రతకాలి. ఆయన కోసం సాక్షిగా ఈ భూమి మీద బ్రతకాలి, సాక్షిగా ఈ భూమి మీద ఉండాలి. అది ఆయన కోరుతున్న విషయం. భక్తి మర్మం చాలా గొప్పది ప్రియులారా. భక్తి మర్మం చాలా అత్యున్నతమైంది. ఆ శరీర తత్వాన్ని చంపుకోలేకనే ఈరోజు ఉన్నతులము భక్తులమని చెప్పుకునే వాళ్ళు కూడా పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోవటానికి గల కారణం 3 విషయాలు చెప్పాను. స్వయం మనల్ని అడ్డుకుంటుంది, లోక విధానాలు మనల్ని అడ్డుకుంటున్నాయి, చంపబడని శరీర కోరికలు మనల్ని అడ్డుకుంటున్నాయి. 4వ మాట చెప్పి ముగించేస్తా. విరిగి నలిగిన హృదయం లేకపోతే, విరిగి నలిగిన హృదయం లేకపోతే సజీవ యాగముగా మనం దేవుని దగ్గర ఉండలేం. 34వ కీర్తన 18వ వచనం ఒకసారి చదువుదాం. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కనుక విరిగిన హృదయము, నలిగిన మనసు లేకపోతే మనం సజీవ యాగముగా ఉండలేం. కాబట్టి మిత్రులారా, సజీవ యాగముగా ఉండటానికి మనల్ని అడ్డుకునేది ఏంటి ఆలోచించవలసిన అవసరం మనకుంది. కనుక ఇక్కడ మనం 3 ఆలోచనలు అడ్డుకునేది ఏంటి అని లాస్ట్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొదటి 2 ఆలోచనలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా బ్రతిమాలుతున్నాడు? కోపంతోనా, గద్దింపుతోనా? దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుతున్నాడు. వాత్సల్యంతో, ప్రేమతో చెప్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోమని చెప్తున్నాడు. 2వ మాట ఏమన్నాడు? మనిషి అర్పించుకునే పద్ధతిని గురించి మాట్లాడుతూ ఎలా అర్పించుకోవాలని చెప్పాడు? ఎలా అర్పించుకోమన్నాడు? అన్నింటిలో సమస్తం సగం అర్పించి, నేను అన్నానుగా బలిపీఠం మీద ఉంటాడంట ఆత్మీయుడు, అవసరమైనప్పుడు జారి పోయి పని చేసుకొని మళ్ళీ అక్కడికే వచ్చి ఉంటాడు. బలిపీఠం చుట్టే ఉంటుంది ఆయన జీవితం, కానీ మీదకి ఎక్కడంటండి, మీదకి ఎక్కితే అర్పణ అయిపోతాడుగా, దాని చుట్టూనే అంటే అంత యాక్టింగ్ అన్నమాట. ఆ యాక్టింగ్ సమస్తం సర్వస్వాన్ని అప్పగించుకోగలిగి అడ్డుకునే వాటిని మనం తొలగించుకోగలిగితే నువ్వు దేవునికి ఇంపైన వ్యక్తిగా ఉండగలుగుతావు. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక.
తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.